ఇది హాస్టలర్స్ వ్యూ. ఇది రిసార్ట్ని ఇలా కన్వర్ట్ చేశారు హాస్టల్స్ టైప్. నేను చెప్పాక ఆ వీడియోలో. సో బాగుంది, బెస్ట్ బడ్జెట్లో మొత్తం అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో అసలు బ్యాక్ సైడ్ వ్యూ అయితే చాలా బాగుంది. చూడండి ఎట్లా ఎంత బాగుందంటే, మార్నింగ్ లేవగానే సూపర్. అసలు రోడ్స్ చూడు, మేము వచ్చిన తర్వాత వేయడం మొదలెట్టారు. అయ్యా అసలు ఫుల్ 5 minutesలో వెళ్ళాల్సిన ప్లేస్ 2 kilometers 3 kilometers తిరుగుతున్నాం కన్స్ట్రక్షన్, రోడ్ కన్స్ట్రక్షన్ వల్ల. నాకు మార్నింగ్ వ్యూ చాలా నచ్చింది ఇక్కడ నుంచి, సూపర్. అసలు డైలీ లేవగానే ఇక్కడికి వచ్చి కొంతసేపు సన్ బాత్ చేసి, కొంతసేపు ఎండలో నుంచి కొంచెం రిఫ్రెష్ అనిపించిన తర్వాత ఫ్రెష్ అవ్వడం, ఇంకా చలో గోవా. ఓకే బాయ్. నీట్గా పైకి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ కొంచెంసేపు సన్ తింటుండి వచ్చేసా. ఇది మళ్ళీ పాస్వర్డ్లో సర్లే నేను తీద్దాం. టిఫిన్కి వచ్చాం మార్నింగ్. ఎందుకే 11:30కి టిఫిన్. ఇంకో పెద్ద యుద్ధం ఏంటంటే బండి తాళం పోయింది, రూమ్లో పెట్టిన తాళం కనపట్లే, అది ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. టిఫిన్స్ లంచ్ అన్నీ కింద హాస్టల్స్ కిందే ఉంటాయి, ఒక గ్రౌండ్ ఫ్లోర్లోనే. ఎవరైనా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇక్కడే బాగుంది. బడ్జెట్ తక్కువ, పర్ హెడ్ 500-600 పడుతుంది. అదే 8 sharing ఎక్కువ తీసుకున్నారంటే 400-300 పడుతుంది. అన్నీ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్, రిసార్ట్స్, మంచి పార్కింగ్. నువ్వు బండి వేసుకొచ్చినా కార్ వేసుకొచ్చినా పార్కింగ్ ఉంటుంది. వెరీ గుడ్, అట్మాస్ఫియర్ బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ బైక్కి వాడు కాల్ చేసాం, వాడు వస్తున్నాడు 800 అంట, కీ చేసి వెళ్తా అన్నాడు. టిఫిన్ చేస్తున్నారు, చేస్తావా? ఇక్కడ గోవా వాళ్ళందరినీ గోన్స్ అంటారు, మనం గోన్స్ రెస్టారెంట్కి వచ్చాం. వాళ్ళు ఇక్కడ లోకల్ రెస్టారెంట్, పెద్ద రెస్టారెంట్ ఏం కాదు, లోకల్ రోడ్ సైడ్. మిర్చి బజ్జీ సమోసా అయితే సూపర్ ఉన్నాయి. ఇక్కడ సమోసా స్టఫ్ ఎక్కువ, మన సైడ్ ఏంటంటే సమోసా పెడతారు కానీ అందులో ఉల్లిపాయలు అవి కుర్మా తక్కువ వేస్తారు. ఇక్కడ సమోసా ఓపెన్ చేస్తే మొత్తం అదే ఉంది. ఏదో స్వీట్ పూరి అంట, స్వీట్ నార్మల్ టేస్ట్ అయితే అన్నీ చాలా బాగున్నాయి. ఎప్పుడు వచ్చి ఇక్కడే తినే కన్నా, అంటే మన ఇడ్లీ సాంబార్ వీటి కోసం ఎత్తుకునే కన్నా లోపల ఫుడ్ ట్రై చేసాం అనుకో, మనకు ఒక కొత్త మెనూ యాడ్ అవుతుంది. సో ట్రై చేయండి. స్వీట్ బ్రెడ్ అంట, అదైతే టేస్ట్ చాలా బాగుంది. మన వాళ్ళు ఇంకో ప్లేట్ చెప్పారు. ఇది మన సైడు ఈస్ట్లో ఉంటుంది చూసారా, సేమ్ ఆ బ్రెడ్ టైప్ ఉంది. అది కూడా టేస్ట్ బాగుంది. చపోరా పోట్ అంట, సారీ సపోటా. ఓకే, చపోరా పోట్కి వెళ్తున్నాం. నేను అదేదో జైలుకి వెళ్ళాం అయ్యా, నాకైతే బీపీ లెగిసిపోయింది అక్కడ. అగోడా ఫోర్ట్కి వెళ్ళాం. అది అమ్మో, ఫ్లోటింగ్ చాలా ఎక్కువ, చాలా మంది ఉన్నారు, అసలు తిరగడానికి కూడా ఓపిక లేదు. ఓకే, ఈ ఫోర్ట్ ఏంటి చూద్దాం. సపోరా పోర్ట్, సపోటా ఏంటన్నా ఇటు చూడు, ఏంటది? సపోటా. ఇది ఫోర్ట్ ఎంట్రన్స్, సపోటా కాయ ఫోర్ట్. ఇక్కడి నుంచి వ్యూ బాగుంది. ఇది ఎంట్రన్స్, గాలి వేస్తుంది ఇక్కడ.
రే ఏముందిరా ఇక్కడ ఏం లేదు కదా. సేమ్ యాజ్ దట్. ఓకే ఇదేనా అన్న ఫోర్ట్ అంటే ఫోర్ట్ కాదు, ఫోర్ట్ గోల్డ్ అనమాట. అంతకుమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇక్కడ రెండు వ్యూ పాయింట్లు ఉన్నాయి అంతే. ఎండ అయితే మాత్రం సాగబడుతుంది. వామ్మో, మామూలుగా ఈవినింగ్ కూడా కొంచెం చలి ఎక్కువ ఉంటుందేమో అనుకున్నాం. స్వెటర్లు అవన్నీ వివచ్చంగా ప్యాక్ చేసాం. ఇక్కడ చూస్తే ఏం లేదు. ఈవినింగ్ అయితే అసలు గాలి వేయట్లే లిటరల్లీ. నాకైతే ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది, దానికి పెట్టు. ఇక్కడ ఏం లేవు, జస్ట్ వ్యూ పాయింట్స్ అంతే. ఈ ఫోర్ట్ అంటే ఫోర్ట్ గోల్డ్ ఉన్నాయన్నమాట పడకుండా. అవి పడకుండా ఉన్నాయో పడిపోయి ఇలా కట్టారు మళ్ళీ నాకు తెలీదు. మీకు వ్యూ చూపిస్తాం. ఇదిగో ఇదే ఫోర్ట్ వ్యూ పాయింట్. పర్లేదు లోయి తొక్క బతికేస్తాం. వర్త్ అంటావా? వర్తా? ఏ రకంగా వర్తురా? ఇది గోళ్ళ కట్టి కదా ఫోర్ట్ అంటారు ఎట్రా? పాత బ్రో ఇది. సాయంత్రం అక్కడికే రావాలి మళ్ళీ మనం. మరి నువ్వు సర్లే వీడియో ఆన్ లేదు. ఇప్పుడు ఇది ఉంది, దీనికి గోల్కొండ ఫోర్ట్కి. అది ఫోర్ట్ అంటే నమ్ముతావు, ఇక్కడ ఫోర్ట్ అంటే ఏముందిరా? అంటే ఒకప్పుడు ఉండేదంట. ఓహో. బట్ శిథిల వ్యవస్థ ఉండటం వల్ల పగలగొట్టేశారు. శిథిల వ్యవస్థ ఏంటి మామ మళ్ళీ చెప్పు. అంటే సార్ అది ఆర్ట్ షుడ్ బి రోల్ మచ్, అండర్స్టాండ్? ఓకే ఇది నువ్వు దిగితే నేను వీడియో చెప్తా. తీసుకో తీసుకో తీసుకో. అమ్మో చూడండి ఇక్కడ ఇలా వాళ్ళని ఇలా చూసి జనం చూడడం. దీనికైనా మా గోల్కొండ ఫుడ్ చాలా బెటర్. వ్యూ కూడా బాగుంటుంది కానీ ఇక్కడ బీచ్ ఉంటుంది. హైదరాబాద్ బీచ్ లేదు కదా, పర్లేదు. ఇంకో వ్యూ జూమ్ చేద్దాం. అది రీల్ ఉంటే చూసుకో. మీరు తల వంచాలా? ఇంకో మారుస్తున్నాను, సరిగ్గా కనపట్లేదా? జూమ్ చేస్తున్నాను. ఇది ఫోర్ట్ నుంచి ఓవరాల్ వ్యూ, రైట్ టు లెఫ్ట్. సముద్రాలు, రాళ్ళు ఇట్లా అంతేం లేవు. నాకు తెలిసి ఎర్లీ మార్నింగ్ వస్తే చాలా బాగుంటుంది అనుకుంటా. మేము ఇటు కాకుండా ఎట్ట మధ్యాహ్నం వచ్చాం రెండింటికి. ఎందుకంటే పొద్దున్న వాళ్ళకి తెలిసిందేగా, నైట్ అంతా తిరిగి పొద్దున్న లేకడం మన వల్ల అవ్వలేదు. కానీ మీరు ఎర్లీ మార్నింగ్ అన్నీ చెప్పు, కీ కూడా చెప్పు. అది వదిలేసే కానీ చెప్పాను ఆల్రెడీ, ఇందాక వీడియో తీసా. ఏం చేస్తారంటే నైట్ కాకుండా మీరు మొత్తం అన్ని మార్నింగ్ 10 కల్లా అన్నీ క్లియర్ చేసుకుని 10కి స్లీప్ వేసి మళ్ళీ ఈవినింగ్ 4కో 5కో లేసి అలా సెట్ చేసుకుంటే బాగుంటుంది. ఎరా అలా అయితే బెస్ట్. అలా అయితే మీకు మంచి నిద్ర వస్తుంది, అన్నీ తిరగొచ్చు ఎండలో ఉండకుండా. బికాస్ గోవా ఈజ్ ఫేమస్ ఫర్ నైట్ లైఫ్. ఓకే, దిగేటప్పుడు కొంచెం వ్యూ బాగుంది, వెళ్ళేటప్పుడు అంత గడ్డి. నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఎప్పటి నుంచి పెట్టాడు? చాలా చాలాగా ఉన్నాయి లోపల. ఈ ఫ్రిడ్జ్లో ఉన్నట్టు వాటర్. ఆయన ఏమంటున్నాడు, గోవాలో ఉన్న కొబ్బరికాయలు సేల్ అవ్వంటున్నాడు. నిజంగా చాలా బాగుంది. తీసుకో. వెల్కమ్ టు కాలంగట్ బీచ్. ఇది రెండోసారి వచ్చా. మొన్న ఎర్లీ మార్నింగ్ వచ్చింది సార్, అప్పుడు కూడా వచ్చాం కాలంగట్కి. బాగా మొన్న ఎర్లీ మార్నింగ్ వచ్చినాయి రెండింటికి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం. అప్పుడు ఎవరు లేరు ఎర్లీ మార్నింగ్ కాబట్టి మంచి ఫ్రెష్గా భలే ఉంది. ఇప్పుడు చూడు మళ్ళీ జనాలు జనాలు జనాలు. చూద్దాం అక్కడ ఏమైనా స్పెషాలిటీ ఉంటే చూసి చెప్తా. మీకు ఆల్రెడీ స్కూబా డైవింగ్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ తీసుకెళ్తారు, హాఫ్ డే అంటే 4 వరకు అనమాట. ఎర్లీ మార్నింగ్ వెళ్తే టిఫిన్, ట్రావెల్, పికప్
కొంచెం బేసిక్ ట్రైనింగ్ ఇచ్చి స్కూబా డైవింగ్ తీసుకెళ్తారు. 1000 ఒకటి, 1500 ఒకటి ఉంటాయి. మీరున్న లొకేషన్ బట్టే కొట్టుకోవడమే. వెల్కమ్ బ్యాక్ టు కలంగట్ బీచ్, గోవా. ఇక్కడ ఐ లవ్ గోవా అని రాసుంటుంది పోయి అక్కడ. సేవింగ్ మోర్ అండ్ ప్లీజ్ స్టాప్ టు లైఫ్ సేవర్ ఆన్ డ్యూటీ. ఐ లవ్ గోవా. ఇదిగో గోవాకి ఎండలో వచ్చారంటే నీట్గా ఒక టెంట్ తీసుకుని దానికి ఎందుకు వెళ్ళి కూర్చుంటే ప్రశాంతంగా సన్ బాత్ చేసినట్టు ఉంటుంది, ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, చిల్ అయినట్టు కూడా ఉంటుంది. अरे कहाँ गए रे भाई ये लोग? ఓకే బ్రో, ఆల్రెడీ తప్పిపోయారు. సరే నేనే తప్పిపోయాను, ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఫోన్ చేసి కనుక్కుందాం. ఓకే, నీట్గా కలంగట్ తీసుకొచ్చాము. అప్లోడ్ చేయలేదు ఇంకా. ఇక్కడ బాగుంది, ప్రశాంతంగా మంచి టెంట్ ఇచ్చాడు, ఎండబడకుండా మంచి వ్యూ ఉంది. అంటే మంచి ఆ జనం అంతా కొంచెం ఎదురున్నారు అక్కడ. వాళ్ళకి కొంచెం అక్కడ జనంగా ఉంటే చిరాగ్గా ఉందని చెప్పేసి ఇక్కడ వచ్చేసాం. కొంచెం ఫ్రెండ్కి వచ్చాం. ఇక్కడ నీట్గా ఫిష్ చెప్పాం, అదొకటి. అది సపోజ్ ఫ్రైడ్ పెట్టుకుంటే బాగా నీట్గా తాగొచ్చు. సెట్. ఓకే, ఎవరైనా వస్తే కన్ఫర్మ్ ట్రై చేయండి. ఒక 4 డైంగ్ వస్తే ఇంకా బాగుంటుంది. మరీ ఎండలో వచ్చాము, కొంచెం వేడిగా ఉంది. ఇంకా 2 hours ఎంజాయ్ చేసాం. ఇక్కడ బాగుంది స్టే. బకెటార్ బీచ్. మామూలుగా అయితే సన్సెట్ చూద్దామని వచ్చాం. ఇక్కడైతే సన్న కానీ సెట్ కానీ ఏం లేదు. మరి నేను సెట్ అయిపోయేలా ఉన్నా. బీచ్ అయితే వైబ్ బాగుంది, అంటే ఈ రాళ్ళు అవి. కానీ ఏ బీచ్కి వెళ్ళినా ఈ క్రౌడు ఇల్లు తప్పదనుకో. బట్ దట్స్ గుడ్, యాక్చువల్లీ ప్లేస్ ఇస్ గుడ్. ఇందాడ ఏదో బీచ్కి వెళ్ళాం. చలో భాయ్ అజయ్ ఇద్దరు. మళ్ళీ ఇదిగో పైన ఉన్నారు మా వాళ్ళు, అక్కడ దాకా వెళ్ళాలంట. ఏ బీచ్కి వెళ్ళినా ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి, కానీ ఒక్కొక్క బీచ్లో ఒక్కొక్క కాస్ట్. మనం వెళ్ళింది బాగా బీచ్కా? కాదు వాటర్ రైడ్స్కి. అంజనా బీచ్. ఓకే, అంజనాకి అయితే వాటర్ రైడ్స్ బాగున్నాయి. ఇక్కడ మేము చేసినవి అయితే బాగానే ఉన్నాయి. స్కామ్లు ఎక్కువ. వాడికి వెళ్తారు, సగం దూరం వెళ్ళిన తర్వాత ఇంకా 500 అంటాడు. అది యువర్ విష్. స్కామ్ అనాలా లేకపోతే ఏంటో అనేది చెప్పలేం. ఎందుకంటే సరే జాగ్రత్త, ఆచి తూచి అడుగు వేయాలి అనమాట. అర్థమైందా నాన్న? 1.5 పెట్టామంటే బాగుంటుంది. ఏ రీల్డ్ అక్కడ ఉన్నారు. ఈ ఫోటో తీయాలి ఇప్పుడు 6x పెట్టి. అన్నా చీజ్ బకెటార్ బీచ్. ఇది రాళ్ళ దగ్గర నుంచి చాలా ఉంది. అందుకే అంటారు కింద చూడకూడదు, భయపడతారు. అక్కడేదో పార్టీ జరుగుతుంది. అమ్మా, మార్కెట్ పేరు ఇది అంజనా ఫ్లీ మార్కెట్. అంజనా ఫ్లీ మార్కెట్కి వచ్చాం. ఫ్లీ అమ్మ బాబాయ్. ఒకటి, మీరు ఏమన్నా కొనాలనుకుంటే బీచ్ సైడ్ అటల్ సైడ్ దగ్గర అసలు కొనకండి. అక్కడ ఒకటి 100, 250, 350 అంటారు కదా. ఇక్కడికి వచ్చేయండి. అంజనా ఫ్లీ మార్కెట్లో
డైరెక్ట్ నీకు మంచి రేటు దొరుకుతాయి. ఇక్కడ మీరు బార్గెన్ చేయండి. అక్కడ మీద తక్కువ వెళ్ళి డైరెక్ట్ వేరే చెప్తారు, మీరు ఇంకా తక్కువ బార్గెన్ చేయొచ్చు. మొత్తం డ్రెస్సులు కానీ ఏమైనా ఇక్కడ చాలా తక్కువ. టీషర్ట్ అయితే 250, 150 అట్లా, అంటే క్వాలిటీ బట్టి. షర్ట్స్ అయితే 200, 250. అయితే అవి ఇంట్లో డెకరేషన్స్ ఐటమ్ అవి అయితే 800, 700 అట్లా ఉన్నాయి. వేరే షాప్లో షాప్ టు షాప్ వేరే అవుద్ది. మీరు 5-6 షాప్స్ తిరిగి తర్వాత అక్కడ ఏమన్నా ఎత్తుక్కుంటే బెస్ట్. డైరెక్ట్గా ఒకే షాప్కి అయితే వెళ్ళొద్దు. ఒక 4-5 షాపులు వెళ్ళండి, బార్గెయిన్ చేయండి. ఏమైనా 3 కొంటామనో 4 కొంటామనో అప్పుడు అది కరెక్ట్ రేట్ చెప్తారు. దాన్ని బట్టి వేరే షాప్కి వెళ్ళండి. అమ్మ గొప్పగా ఉన్నాయి. ఓకే, ఇంకా హాస్టల్స్లో ఈరోజు చెక్అవుట్ డేటు అదే. సో ఇక్కడ హాస్టలర్, ఇక్కడ ఇన్ఛార్జ్ ఉంటాడు ఒక ఆయన, అది మేనేజర్. ఆయన అయితే ఫ్రెండ్ అయిపోయాడు. ఓకే, లెట్స్ గో. ఇంకోటి మళ్ళీ ప్యాక్. 2 days ఇక్కడ స్టే ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు వేరే చోటకి షిఫ్ట్. గోయింగ్ టు సౌత్ గోవా, నార్త్ గోవా हो गया. ఓకే బ్రో, థ్యాంక్ యూ, బాయ్. సో తను కూడా సౌత్ గోవాలో వర్క్ చేశాడంట 2 years. సో ఆయన అక్కడ ప్లేసెస్ చెప్తున్నాడు, మాకు లొకేషన్ పెడతా అన్నారు. మామూలుగా ఒక నిమిషం, అసలు ఏంటంటే మేము ప్లాన్తో రాలే, తీసుకున్న ప్లాన్ అసలు ఏమి ఫాలో అవ్వలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత ఎవరు ఏది బాగుందంటే అది ఇట్లా ఫ్రెండ్స్ అవ్వడం, వాళ్ళు ఏం చెప్తే అది కోసం వెయిటింగ్. కానీ బాగా వచ్చింది. 2 days అయితే వెల్ గుడ్. ఫస్ట్ డే అయితే నాన్ స్టాప్ అసలు వాటర్ రైడ్స్ అవి ఏమో. ఇప్పుడు సెకండ్ డే మామూలుగా అయితే చెక్అవుట్ మాది 11K. దే హావ్ గివెన్ పర్మిషన్ టిల్ నౌ. ఫ్రెండ్స్ అయిపోయారు అందరూ. ఒక్క నిమిషం పెట్టేస్తాం. ఆగియా హాస్టలర్స్. సౌత్ గోవా ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంది. ఐ మీన్ ఇక్కడ ఏరియా కానీ సౌత్ గోవా చాలా బెటర్, సూపర్. అదంతా చప్రీలా ఉంది నాకైతే. ఎందుకులే మళ్ళీ చప్రీ అంటే అదో ఏడుపు ఏదోట్లే. కానీ నార్త్ గోవా ఇస్ ఓన్లీ ప్యూర్ ఎంజాయ్మెంట్ కైండ్ ఆఫ్. నాకైతే ఎంజాయ్మెంట్లా కూడా లేదు, క్రింజ్లా ఉంది మొత్తం అక్కడ. యా, వీఆర్ ఇన్ ఓల్డ్ గోవా. ఇప్పుడు ప్రెసెంట్ పెట్రోల్ బంక్ వెళ్తున్నాం. ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ దూద్సాగర్కి వెళ్ళాలి, ఒక లాంగ్ జర్నీ. మళ్ళీ మధ్యలో పెట్రోల్ ఉంటుందో లేదో తెలియదు, ఎర్లీ మార్నింగ్ కదా అని. సో ఇప్పుడు పెట్రోల్ బంక్ వెళ్తున్నాం. ఇక్కడ పెట్రోల్ ఫిల్ చేసుకుని అట్లా ఓల్డ్ గోవాలో చర్చెస్ ఉంటాయి ఇక్కడ. సో ఆ చర్చెస్ ఒకసారి నైట్ టైం ఎట్లా ఉంటాయో అట్లా చూసి వద్దాం. మళ్ళీ Day 4లో వెళ్దాం అనుకుంటున్నాం ఈ చర్చెస్ లోపలికి, అంటే లోపల క్లియర్గా ఏంటి అనేది. సో ఎవరిదో ఒక బాడీ ఏదో ఉంటుందంట. సో సంథింగ్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. సో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకుని నెక్స్ట్ అట్లా ఓల్డ్ గోవా నైట్ టైం ఎట్లా ఉంటుందో ఒకసారి చూసి దెన్ అక్కడి నుంచి మనం రూమ్కి వెళ్ళిపోయి స్లీప్ అండ్ ఎర్లీ మార్నింగ్ లేవాలి. ఓకేనా? సో అట్లా ఓల్డ్ గోవాకి వచ్చాం. బాగుందిరా నాన్న. In 100 meters, make a U-turn.